నమస్కారం, సిఆర్వి న్యూస్ ఛానల్ కు స్వాగతం. రైతు రాజ్యాన్ని స్థాపించిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం. వైసీపీ నాయకులు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్పురం మండలంలో కొత్తపల్లి మిట్ట కూడలి వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా కొత్తపల్లి యువ నాయకుడు శ్యాము, కొత్తపల్లి యూత్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు. అనంతరం ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లి మిట్ట కొడవలిలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి గజమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి కొత్తపల్లి మిట్ట కూడలిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మణి, జెడ్పీటీసీ రమణ ప్రసాద్ రెడ్డి, ఎంపీపీ సరిత, జనార్దన్, మాజీ జెడ్పీటీసీ గురువారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు అనంతారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గోవింద్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ ఏసు రత్నం నాయకులు సుధాకర్, చిరంజీవి, స్వామివేల్, సురేంద్ర, చిట్టి మహేష్, కాలప్ప, బాబు, మణి, యుగంధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ పార్టీ, ఏ కులము, ఏ మతం అని చూడకుండా ప్రజల కోసం మన యుగ పురుషుడు ప్రతి ఇంట్లో ప్రేమాభిమానం సంపాదించుకున్న వ్యక్తి ఫీజు రింబర్స్మెంట్ చేస్తే మన రాష్ట్రంలో పేదవాళ్ళందరూ కూడా ఫీజు రింబర్స్మెంట్ అనుభవించి ప్రపంచానికి వ్యాప్తంగా కూడా పోయి ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగులు చేసే కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. అదేవిధంగా తను ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక బిడ్డకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఆ హార్ట్ ప్రాబ్లం చూసి దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే ఆ రోజు ఆఫీసర్లందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి మనం ఇంత ఖర్చు పెట్టలేము సార్ అంటే పగపగ నవ్వి ఆరోగ్యశ్రీ అనేది మొట్టమొదటిసారి మన ఇండియాలో తీసుకొని వచ్చి పేదవాళ్ళ కోసం తప్పించిన వ్యక్తి ఆయన. ఈరోజు నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ నా ఆత్మీయ సోదరులే. మీకందరూ కూడా ఒకటి గుర్తుంచుకోండి, మనం దాదాపు నేను 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పర్యాయం, రాజశేఖర రెడ్డి ఒక పర్యాయం ఉన్నప్పుడు నేను సందీప్ రెడ్డి దగ్గర నుంచి కూడా 2 పర్యాలు ఇక్కడ నేను మీకు ఒక సేవకుడిగా పనిచేస్తానే కానీ వేరే ఆలోచనతో మనం పనిచేయాల. ప్రతి గ్రామం అభివృద్ధి కావాలనే ఆతృతతో పనిచేశాము. దీనికి కారణం రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తి. ఈరోజు ఆయన ఏమి పొరపాట్లు చేశాడని నాకు అర్థం కాలేదు, కానీ మీరందరూ నా ఆత్మీయ సోదరులు. ఇక్కడ ఉండే లీడర్లను చూస్తూ ఉంటే నిజంగా నాకు మాట్లాడాలని కూడా, ఏ విధంగా మాట్లాడాలని కూడా తెలియకుండా బాధ